డాక్టర్ గారు, నా వయసు 40 సంవత్సరాలు. నాకు గత 5 నెలలుగా ఆందోళన ఎక్కువగా ఉంది. ఇటీవల నేను ఎకోకార్డియోగ్రామ్ని చేయించుకున్నాను. అందులో ఈబీఏ నిష్పత్తి 0.7తో లెఫ్ట్ వెంట్రికల్ యొక్క గ్రేడ్ 1 డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ అని ఉంది. మిగతా అంతా బాగానే ఉన్నాయి. కొన్నిసార్లు ఆందోళన వలన నా డయాస్టోలిక్ బీపీ 90గా ఉంటుంది. ఇప్పుడు నాకున్న సమస్య ఏమిటి? దీనివల్ల భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వస్తాయా? నా ఆందోళన మరియు బీపీను వదిలించుకునే మార్గం ఉంటే తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. మామూలుగా మనకు ఈ డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ వల్ల స్టేజ్ 1 లోపల అంత పేషెంట్ మీద ఎలాంటి ప్రభావం ఉండదు. బట్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఏది బ్లడ్ ప్రెషర్ ఉంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవడము, డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవడము, వీటిలో మన డిస్లిపిడేమియా ఉన్నాయా అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ అంటాము, ఇట్లాంటివి చేసుకోవాల్సి ఉంటుంది. డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ స్టేజ్ 1 తోటి మనకు అంటే ఎలాంటి అరిష్టాలు ఉండవు, ఎలాంటి లక్షణాలు కూడా పేషెంట్ మీద అవపడవు. బట్ కొద్దిమందికి ఏంటంటే బాగా ఎక్సెసివ్ ఇది వాల్యూమ్ ఓవర్లోడ్ అంటే బాగా ఏదైనా ఆపరేషన్ అయినప్పుడు లేకుంటే బాగా ఐవీ ఫ్లూయిడ్స్ ఎప్పుడైనా గ్యాస్ట్రోఎంట్రిస్ అయినప్పుడు డాక్టర్స్ కొన్ని లీటర్స్ ఆఫ్ ఫ్లూయిడ్ ఐవీ ఇంజెక్ట్ చేసినప్పుడు వాళ్ళకు దమ్ము అంటే ఆ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనేది రావచ్చు. మామూలుగా ఏంటంటే డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ వల్ల బాగా సివియర్గా ఉన్నప్పుడు వీళ్ళల్లో హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు అవపడే అవకాశం ఉంటుంది. అంటే మనకు హార్ట్ ఫెయిల్యూర్ అనేది 2 రకాలు, ఒకటి సిస్టాలిక్ డిస్ఫంక్షన్, ఒకటి డయాస్టోలిక్ డిస్ఫంక్షన్. సో స్టేజ్ 1 పెద్ద వారికి లక్షణాలు కానీ అట్లాంటివి ఏముండయి. అంటే అడ్వాన్స్ స్టేజ్లనే వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా హార్ట్ లోపల ఫిల్లింగ్ ప్రెషర్స్ పెరుగుతాయి. పెరగడం వల్ల వీరికి ఏంటంటే నడిస్తే దమ్ము, అదేవిధంగా అప్పుడప్పుడు బాగా ఫెయిల్యూర్ ఉన్నప్పుడు నిద్రలో ఆయాసం వచ్చేసి కూర్చోవడము, కాళ్ళవాపు రావడము, మిడనరాలు ఉబ్బడం ఇట్లాంటివి అనేటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో డయాస్టాలిక్ హార్ట్ ఫెయిల్యూర్ లోపల మనం ఎక్కువ డయాబెటిక్స్, అదేవిధంగా రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ అంటాము. స్పెరానోలాక్టోన్ డ్రగ్ ఉంటుంది. ఇవి వాడడం వల్ల ఈ మధ్యలో మనకు ఎంపాగ్లిఫజోన్ అనే డ్రగ్ కూడా మనకు అప్రూవల్ అయింది. ఏది డయాస్టోలిక్ డిస్ఫంక్షన్కు. ఇలాంటి డ్రగ్స్ పర్టికులర్లీ డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు ఉన్నప్పుడు అట్లాంటివి అవసరం ఉంటుంది. ఈ డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ గ్రేడ్ 1 అనేది అంత వర్రీ కావాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే మన ఆ టైప్ లోపల లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటాం. ఏమైనా వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గడం, ఎక్సర్సైజ్ చేయడం, షుగర్ ఉంటే కంట్రోల్, బ్లడ్ ప్రెషర్ ఉంటే కంట్రోల్ చేసుకోవడము అన్ని విధాల శ్రేయస్కరం. దాని గురించి వర్రీ కావాల్సిన అవసరం లేదు.